ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్త 92 సంవత్సరాలు సోమవారం రాత్రి మణికొండలోని నివాసంలో కన్నుమూశారు. రెండేళ్ల శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన పలు సినిమాలకు రైటర్ గా వర్క్ చేశారు. శివశక్తి దత్త మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శివశక్తి దత్తకి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి శివశక్తి దత్త విశేష సేవలు అందించారని పలువురు కొనియాడుతున్నారు. శివశక్తి దత్త 1932 అక్టోబర్ 8న రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. అప్పట్లోనే ఆయన ఇంటర్ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి కళల వైపు మొగ్గు చూపిన అతను చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో చేరారు. 2 సంవత్సరాల తర్వాత డిప్లొమా పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మళ్లీ తన స్వస్థలం కొవ్వూరుకు తిరిగి వచ్చారు. చిత్రకారుడిగా కమలేష్ అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించారు. తరువాత సుబ్బారావు తన పేరును శివశక్తి దత్తగా మార్చుకున్నారు. దత్తకు సంగీతంపై కూడా ఆసక్తి ఉంది. గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు. శివశక్తి దత్తకు 3 సంతానం. వారిలో కీరవాణి, కళ్యాణి మాలిక్, శివశ్రీ, కంచి ఉన్నారు. ఆయనకు అన్న, అక్క, 4 తమ్ముళ్లు ఉన్నారు. శివశక్తి తమ్ముడు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖకు శివశక్తి దత్త పెదనాన్న అవుతారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో శివశక్తి దత్త అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్త గీత రచయితగా అనేక పాటలను రచయించారు. 1988లో నాగార్జున హీరోగా వచ్చిన జానకి రాముడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో రాణించారు. స్క్రీన్ రైటర్ గా టాలీవుడ్ లో గుర్తింపు పొందారు. సాయి మూవీలో నల్లా నల్లాని కళ్ళపిల్ల, ఛత్రపతి, మన్నేల తింటివిరా, రాజన్న, అమ్మ, అవని పాటలు రాశారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1 సినిమాలో మమతల తల్లి, ధీవర, బాహుబలి 2లో సాహోరే బాహుబలి, ఎన్టీఆర్ కథానాయకుడులో కథానాయక సాంగ్, RRRలో రామం రాఘవం, హనుమాన్ మూవీలో అంజనాద్రి థీమ్ సాంగ్ పాటలతో తెలుగు సినిమాలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. శివశక్తి దత్త శివుడి నేపథ్యంలో ఓ సినిమాను రూపొందించాలని కథను కూడా సిద్ధం చేసుకున్నారు. కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆ విషయాన్ని వెల్లడించి ఆ సినిమాకు కీరవాణితో సంగీతం చేయిస్తానని కూడా చెప్పారు. అయితే ప్రాజెక్టు పూర్తి కాకుండా శివశక్తి దత్త కన్నుమూయడం బాధాకరమని చెప్పాలి.